ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పుత్రద ఏకాదశి ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున వస్తుంది. ఆ రోజున ఉన్న ఏకాదశి తిథి సమయాలేమిటి? ఉపవాసం పారణ విశిష్టత గురించి ఇంకా పూజా విధానం గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులకు వాటిదైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పుత్రద ఏకాదశి ప్రత్యేకంగా సంతాన సాఫల్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సుతో సంబంధం ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరి నారాయణ స్వామి ఆశీస్సులు లభిస్తాయి. శ్రావణ మాసం శివ విష్ణువుల ఆరాధనకు ప్రత్యేకమైనటువంటిది. అందువల్ల శ్రావణ మాసంలో పుత్రద ఏకాదశి ప్రాముఖ్యత చాలా గొప్పదండి. ఈ రోజున ఉపవాసం ఉండటం, పూజలు చేయడం, విష్ణుమూర్తిని స్మరించుకోవడం, ధార్మిక కథలను వినడం, పేదలకు సేవ చేయడం వంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ పుత్రద ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమైనటువంటిది అంటే పుత్రద అనే పదానికి కుమారుడిని ఇచ్చేవాడు అని అర్థం. ఈ కారణంగా సంతానం కోరుకునే దంపతులకు ఈ ఏకాదశి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించే భార్యాభర్తలకు సంతానం కలుగుతుంది. ఈ శ్రావణ పుత్రద ఏకాదశిని చాలా ప్రదేశాల్లో పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ ఏకాదశి పాపాలను నాశనం చేసి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ ఏకాదశి 2026 సంవత్సరం శ్రావణ మాసంలో ఏ డేట్లో వస్తుంది? ఆ రోజున ఉన్న తిథి సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం. ఏకాదశి తిథి సమయం 2026 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమై ఆగస్టు 24వ తేదీ సోమవారం రోజు తెల్లవారుజామున 4 గంటల 28 నిమిషములకు ముగుస్తుందండి. 2026 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున మనకి రోజంతా కూడా ఏకాదశి తిథి ఉన్నందువల్ల ఈ రోజే అంటే ఆగస్టు 23వ తేదీ ఆదివారం రోజున ఏకాదశి తిథి వ్రతాన్ని ఆచరించాలి. 23వ తేదీ ఉపవాస వ్రతాన్ని ఆచరించిన వారు పారణ సమయం అంటే ఉపవాసాన్ని విరమించే సమయం అండి 2026 సంవత్సరం ఆగస్టు 24వ తేదీ సోమవారం రోజు మధ్యాహ్నం 1 గంట 41 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషముల లోపు ఉపవాసాన్ని విరమించవచ్చండి. మామూలుగా అయితే ఏకాదశి తిథి ముగిసిన వెంటనే పారణ జరుగుతుంది అనుకుంటారు, కానీ అలా ఎప్పుడు జరగదండి. భక్తులు తర్వాత ద్వాదశి తిథిలోని మొదటి పక్షమైన హరివాసర సమయం గడిచే వరకు కూడా వేచి ఉంటారు. ఈ కాలాన్ని సాంప్రదాయంగా శ్రీహరికి చెందినదిగా భావిస్తాం కాబట్టి ఈ సమయంలో ఉపవాసం విరమించడం మొత్తం వ్రతం యొక్క పుణ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆ అదనపు గంటలు వేచి చూసి మనం పారణ అన్నది ముగించాలి. పుత్రద ఏకాదశి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుంటే ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలండి. ఆ తర్వాత విష్ణుమూర్తిని ధ్యానించి వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం తీసుకోవాలి. పూజా స్థలంలో ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని ధరించి విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించుకోవాలి. గంగా జలంతో మరియు పంచామృతంతో స్వామికి అభిషేకం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు, చందనం, పువ్వులు మరియు బియ్యపు గింజలను సమర్పించాలండి. దీని తర్వాత పండ్లు, నైవేద్యం మరియు దీపాన్ని సమర్పించాలి. విష్ణు సహస్రనామం, విష్ణు మంత్రం లేదా విష్ణు నామాన్ని జపించాలండి. ఏకాదశి వ్రతం యొక్క కథనం వినడం మరియు స్వామికి హారతి ఇవ్వడం కూడా శుభప్రదంగా భావిస్తాం. భక్తులు తమ సామర్థ్యాన్ని బట్టి మరియు ఆరోగ్యాన్ని బట్టి కూడా నీరు లేకుండా లేదా పండ్లతో ఉపవాసం ఉంటూ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. ఆ తర్వాత ద్వాదశి రోజు భగవంతుని పూజించి ఒక బ్రాహ్మణునికి లేదా నిరుపేదకు అన్నదానం చేసి మీ నమ్మకాల ప్రకారం దాన ధర్మాలు చేసి ఉపవాసాన్ని విరమించుకోవచ్చండి. పుత్రద ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి సందర్భాలలో పేదవారికి అన్నం పెట్టడం, ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడం లేదా నిస్సహాయాలకు సంతోషాన్ని కలిగించడం కూడా దైవారాధనలో ఒక రూపంగా పరిగణిస్తాం. ఏకాదశి వ్రతంలో ఆహార నియమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందండి. ఈ రోజున సాధ్యమైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పలహారం చేసేవారు పండ్లు, పాలు, కొబ్బరి నీరు వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఉప్పు ఉపయోగించాల్సి వస్తే సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లోహాన్ని ఉపయోగించడం ఆనవాయితీగా ఉంటుంది. అదే సమయంలో ఏకాదశి రోజున అన్నం, గోధుమలు, ఇతర ధాన్యాలు, పప్పులు, మాంసాహారం వంటి వాటిని సాధారణంగా వ్రతంలో ఆహారంలోకి తీసుకోరు. పుత్రద ఏకాదశి రోజున ఏర్పడే శుభ యోగాల గురించి తెలుసుకుందామండి. సిద్ధ యోగం చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందండి. తర్వాత రవి యోగం అనారోగ్యాలు, దోషాలు తొలగి తేజస్సు పెరుగుతుంది. ఇంద్ర యోగం సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయి. త్రివేణి యోగం ధన వృత్తి రంగాలలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి.
పుత్రద ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించినప్పుడు కలిగే వ్రత ఫలం. ఈ రోజు సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరిస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది. సకల పాపాలు తొలగిపోయి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయండి. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెలలో వస్తున్నటువంటి పుత్రద ఏకాదశి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ.